పెడుతోంది. తాగటానికి గుక్కెడు మంచినీరు లేక నానా కష్టాలు పడి పల్లెల్లో పస్తులుండే బదులు పొరుగురు వెళ్లి ప్రాణం నిలుపుకోవటం మేలనుకుంటున్నారు ఆ గ్రామస్తులు. ఓవైపు పంటలు పండక చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతున్న వారికి చివరికి గుక్కెడు మంచినీరు కూడా దొరకలేదు. తీవ్ర కరువుతో అల్లాడుతున్న గ్రామస్తులు ఇక వలసబాట పట్టారు. తాగటానికి నీరు కూడా లేని కన్నతల్లి లాంటి సొంత ఊరికి కన్నీటితో వీడ్కోలు చెప్పి కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. కూలీనాలి చేసుకుని కాలే కడుపుకు కాస్తంత ఊరటనిచ్చేందుకు పెద్దాస్వామి కూడా అజ్ఞాతంలో బతుకుతున్నాడు. ఈ ఊరి పేరు గొంతువారిపల్లి. పేరుకు తగ్గట్టే గొంతు తడుపుకోవడానికి కూడా అక్కడ చుక్క నీరు దొరకడం లేదు. పాలకులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో చేసేదేం లేక ఈ ప్రభుత్వంలో తమను పట్టించుకునే నాదుడే లేడంటూ పక్క రాష్ట్రానికి వలస వెళ్లిపోయారు. వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలంలోని ఈ గ్రామం జిల్లాకు చిట్ట చివరన ఉంటుంది. బోల్రకు లేకపోయా అలసాట్లు గంగలో పడి తిరగకంటే పైలు లేకపోయా ఊళ్ళో మనుషులు ఎవరు లేకపోయా ఊరేంటికి ఇది. జ్యోతి క్షేత్రానికి దగ్గరలో ఉన్న గొంతువారిపల్లి కేవలం వర్షాధారంగానే పంటలు పండిస్తోంది. అయినా వినూత్న పద్ధతిలో సజ్జ, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తూ వారు భేష్ అనిపించుకున్నారు. కానీ విధి వెక్కిరించినట్టు వర్షాలు లేకపోవడం, ఇక సాగునీటికి కనీస ఆధారం కూడా లేకపోవడంతో వారు సాగును మరచి చాలా కాలమైంది. అయినా ఏదో ఒక విధంగా బతుకీడుస్తున్న వారికి ఇక తాగేందుకు కూడా బోర్లలో నీళ్లు పడని పరిస్థితి. దీంతో ఆ గ్రామం వలస బాట పట్టింది. బాలాయపల్లె, ఉరికుంట్ల, గగనపల్లె అట్లా పోతే తెల్లబాడు, కలసబాడు దాకా కూడా ఇట్లా బీకోడు దాకా కూడా పైన కాలువ వచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కానీ ఏ విధంగా ఒక విధంగా నీటి ఆధారం వస్తే గానీ బతికేదానికి చాలా ఇబ్బందులుగా ఉంది. ఊళ్ళో దరిదాపు 10 బోర్లు ఉన్నాయి కూడా ఒక్క బోర్కు నీళ్లు లేక ఈ రోజు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. 30 పైపు వేసినా కూడా ఈ రోజు నీళ్లు లేక గుంటూరుపల్లిలో చాలా దయనీయంగా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడి సమస్యను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి నీరందించేందుకు ప్రణాళిక రూపకల్పన చేశారు. 2005 మే నెలలో పనులు ప్రారంభించి శరవేగంగా నల్లమల అటవీ ప్రాంతంలో టన్నెల్ నిర్మాణం చేపట్టారు. ఆయన మరణానంతరం ఆ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో ఆ గ్రామం పెట్టుకున్న ఆశలు అడియాసలు